హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు సాంబార్ రెసిపీ అనేది చూద్దాం మనం ఈ వీడియోలో. సో నేను కొబ్బరి ముక్కలు అనేవి కట్ చేసుకొని అవి కొంచెం ఫ్రెష్గా కడిగేసి మిక్సీలు పట్టేస్తున్నాను. సో కొబ్బరికాయ అనేది మనం ఈజీగా డైజెస్ట్ అవుతుంది, సాంబార్లో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి. సో అది గ్రైండ్ చేసేసుకోవాలి పీసెస్గా కట్ చేసుకొని. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఫైన్ పౌడర్లా నార్మల్గా డ్రై కోకోనట్ అయినా పర్లేదు, లేదంటే కొంచెం నార్మల్ కోకోనట్ అయినా పర్లేదు, అలా పేస్ట్లా ఫైన్ పేస్ట్లా అయినా పర్లేదు, పౌడర్ అయినా పర్వాలేదు. సో అలా మిక్సర్లో గ్రైండ్ చేసేయాలి. తర్వాత నేను రాడిష్ తీసుకున్నాను, ముల్లంగి లీవ్స్ ఉంటాయి కదండి. సో అవి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సాంబార్కి. సో అవి కట్ చేసుకుంటున్నాను. సో అవి బాగా వాష్ చేసేసుకొని లీవ్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. సో ఆ లీవ్స్ అనేవి మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఓకే. సో తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఒక 3 తీసుకున్నాను. అవి స్ట్రైట్గా కట్ చేసుకుంటే మంచి దాని ఫ్లేవర్ అనేది మిక్స్ అవుతుంటుంది. నెక్స్ట్ ఆనపకాయ తీసుకున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మనకి సాంబార్ రెసిపీ అనేది మంచి ఫ్లేవర్తో వస్తుంది. అలాగే మనకి తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో మంచి వెజిటేబుల్స్ అనేవి మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేవి తీసుకోవాలండి మనం వీక్లీ వన్స్ అయినా. సో నేను ఏం చేస్తానంటే వీకెండ్లో సాటర్డే కాబట్టి నేను పీసెస్లా మనం కట్ చేసుకోవాలి. వాటిని ఏముంటాయో అవన్నీ యూజ్ చేస్తాను ఇలా సాంబార్ కింద. సో ఫైన్ పీసెస్ కింద కట్ చేసుకొని చాప్ చేసుకుంటూ మనం ఒక్కొక్కటి వెజిటేబుల్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ రాడిష్ తీసుకుంటున్నాను, ముల్లంగి. సో ఇవి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్కి. సో అవి కట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను. సో ఆ పైన లేయర్ అనేది చాప్ చేసేసి నీట్గా స్లైసెస్ కింద కట్ చేసుకుంటే అలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక క్యారెట్ కూడా తీసుకుంటున్నాను నేను. సో క్యారెట్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి, ఐస్ కట్టి. సో నేను ఇలా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తాను. తర్వాత అది ఎర్రదుంప అంటారు మా సైడు, మీ సైడ్ ఏమంటారో తెలీదు, అది కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో 2 క్యారెట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి సాంబార్కి. అలాగే గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. సో నా టార్గెట్ ఏంటంటే సాంబార్ మంచి ఫ్లేవర్గా రావాలి, అలాగే మనం వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుంటే సో హెల్తీగా ఉండాలి. సో అందువల్ల ఆ ప్లేట్లో చూపించినట్టు అన్నీ తీసుకున్నాను. ఒక ఆనియన్, 2 టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. అవన్నీ కుక్కర్లో తీసుకొని ఉడికించాలి. మనం ఇప్పుడు బాయిల్ చేయాలి ఫస్ట్. డైరెక్ట్గా మనం మొత్తం టామరిన్ సూప్ అవన్నీ కలిపేస్తే క్లమ్జీగా ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది, సాంబార్ అనేది టేస్ట్ ఉండదు. సో కుక్కర్ తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నామో దానికి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే పప్పు నానబెట్టేసుకొని వెజిటేబుల్స్తో పాటు ఇక్కడ నార్మల్గా యాడ్ చేసేసుకొని పప్పు కూడా బాయిల్ చేసేవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా చేస్తున్నాను ఈ వీడియోలో, కానీ అలాంటి అవసరం లేదండి. మీరు ఇందులోనే యాడ్ చేసుకొని సపరేట్గా కాకుండా దీంతో పాటు బాయిల్ చేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ అనేవి కట్ చేసేటప్పుడే మనం పప్పు అనేది వాటర్లో కొంచెం క్వాంటిటీ తీసుకొని నానబెట్టుకొని ఈ వెజిటేబుల్స్తో పాటు మనం కుక్కర్లో పెట్టేయచ్చు పప్పు కూడా.
సో 4-5 విజిల్స్ వస్తాయి. ఇక్కడ నేనైతే సేమ్ అలాగే చెప్పినట్టు చేయలేదు. సో పప్పు అనేది సపరేట్గా నానబెట్టి మళ్ళీ సపరేట్గా కుక్కర్లో పెట్టాను నేను. ఇక్కడ విజిల్ అయితే అయిపోయిందండి. వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు వెజిటేబుల్స్ అనేవి మంచిగా బాయిల్ అయిపోతాయి. సో మళ్ళీ ఒక తీసుకొని గిన్నె, అందులో పోపులు, కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, చింతపండు కూడా ముందుగా నానబెట్టుకోవాలి మనం. సో బాయిల్ చేసిన వెజిటేబుల్స్ అనేవి కుక్ చేయాలి లైట్గా. సో అందులోకి మనం టామరిన్ సూప్ అనేది, చింతపండు రసం అనేది యాడ్ చేయాలండి. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే పప్పు సపరేట్గా వేసాను కదా. సో పప్పు బాయిల్ అయ్యేలోగా నేను ఇక్కడ సాంబార్ అనేది కొంచెం బాయిల్ అయ్యేలా చూసుకుంటున్నాను. సో అలా టైం వేస్ట్ అవ్వకుండా మంచిగా రావడానికి కూడా ఇలా కూడా చేయొచ్చు, లేదంటే వెజిటేబుల్స్తో పాటు పప్పు కూడా వేసేస్తే మనకి సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను పప్పు అనేది కుక్ చేయడానికి రెడీ చేస్తున్నాను. మీ కుక్కర్ క్వాంటిటీ బట్టి 2-3 విజిల్స్ అనేది మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ టామరిన్ అది రసం అనేది తీసేసి చింతపండు రసం అందులో వేసానండి. ఈలోపు పప్పు ఉడికేలోగా అది బాయిల్ అవుతుందని. సో క్వాంటిటీ అనేది మీరు బేస్ చేసుకొని దాని ప్రకారంగా మనం పెట్టుకోవాలి. టామరిన్ సూప్ కానీ, లేదంటే వెజిటేబుల్స్ తీసుకోవడం క్వాంటిటీ కానీ. సో ఇక్కడ నేను 4 మెంబర్స్కి అనేది పెడుతున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ మెంబర్స్కి క్వాంటిటీ బట్టి నేను వెజిటేబుల్స్ అవి తీసుకున్నాను. సో కుక్కర్ బాయిల్ అవుతుంది పప్పు అనేది. సో ఈలోపు ఈ సాంబార్ అనేది కొంచెం హీట్ అవుతుంది. సో ఈ సాంబార్లోకి ఇప్పుడు మనం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు కూడా అది వాష్ చేసి కొంచెం లీవ్స్ అనేవి కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నట్టు చేయాలి. సో నీట్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కొబ్బరి తురుము అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలండి, లేదంటే పచ్చివ స్మెల్ వస్తుంది. సో అది బాయిల్ చేసేలోగా, పప్పు ఉడికేలోగా ఇవన్నీ మిక్స్ చేసుకొని బాయిల్ చేయాలి. నెక్స్ట్ కొంచెం సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను నేను, అలాగే ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయండి సాంబార్కి. మనం వెజిటేబుల్స్ కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అవన్నీ మంచి ఫ్లేవర్ రావాలంటే ఈ పౌడర్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో సాల్ట్ కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. మిక్స్ చేసి అవన్నీ బాయిల్ చేయాలి. పప్పు కూడా బాయిల్ అయిపోయింది. సో పప్పు మనం వాటర్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ తగ్గించి ఆ పప్పు బాయిల్ అయిన పప్పుని కొంచెం ఆ సాంబార్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేయడం వల్ల కారం అది సరిపోకపోతే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం కానీ, కొంచెం కలర్ కానీ తగ్గినట్టయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో సాల్ట్ సరిపోలేదు నాకు, సో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు. సో చూస్తున్నారు కదండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో మంచిగా ఒక 10-15 మినిట్స్ అనేది బాయిల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఎందుకంటే పప్పు ఆ సాంబార్తో మిక్స్ అయ్యేలాగా ఆ ఫ్లేవర్స్ అనేవి మంచిగా వెజిటేబుల్స్ అనేవి మంచిగా బాయిల్ అవ్వి అది మంచిగా ఫ్లేవర్ వెజిటేబుల్స్కి కూడా వెళ్ళాలంటే కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి బాయిల్ చేయాలి. సో సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎక్కువ స్పీడ్లో కూడా పెట్టకూడదు. సో ఫైనల్ రిజల్ట్ అనేది ఇలా సాంబార్ రెడీ అయిపోతుందండి. సో మీరు కూడా ట్రై చేస్తారని చూస్తున్నా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.